హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 504 పాయింట్స్ గెయిన్ అయ్యి 40,261 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 144 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,813 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాల్టి మన వీడియోలో మార్కెట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు కొన్ని రిజల్ట్స్ని మాట్లాడుకుంటూ యూఎస్ ఎలక్షన్స్ ఒక ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది అండ్ ఏ స్టాక్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఏ సెక్టార్స్ మీద యూఎస్ ఎలక్షన్స్ ఒక ఇంపాక్ట్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మార్కెట్లో ఉన్న స్మాల్ టాపిక్స్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ కి సంబంధించిన డొమెస్టిక్ సేల్స్ డేటా అయితే మనకి బయటకి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ రిజల్ట్స్ ఒక ఇంపాక్ట్ ని కూడా నేను వాయిస్ మెసేజ్ ద్వారా మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేశాను. బట్ స్టిల్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా రీసెంట్ గా ఉన్న డేటా పాయింట్స్ అన్నింటిని యాడ్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన డొమెస్టిక్ సేల్స్ కూడా మనం దాన్ని కంబైన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్గా మీరు వీళ్ళ డేటాను గమనిస్తే జేఎల్ఆర్, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ సేల్స్ కానివ్వండి అండ్ రీసెంట్ వీళ్ళ రిజల్ట్స్ కానివ్వండి, ఇవి రెండు కూడా ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా ప్యాసింజర్ వెహికల్స్లో గ్రోత్ ఆల్రెడీ వీళ్ళు చూపిస్తూనే ఉన్నారు. లాస్ట్ సేల్స్లో కూడా ప్యాసింజర్ వెహికల్స్ లైక్ బయట మనకి కార్స్ కనిపిస్తుంటాయి కదా, టాటా నెక్సాన్ కానీ టిగోర్ కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా, ఈ కార్ సేల్స్ అయితే బెటర్గానే చూపిస్తున్నారు. కానీ హెవీ అలాగే లైట్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్గా మాత్రం పెద్దగా గ్రోత్ అయితే రీసెంట్ సేల్స్లో అయితే వీళ్ళు చూపించలేకపోయారు. కాకపోతే ఈసారి అంటే నిన్న మనకి పోస్ట్ చేసిన సేల్స్ డేటాలో కమర్షియల్ వెహికల్స్లో కూడా వీళ్ళు గ్రోత్ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఎంటైర్ వీళ్ళ డొమెస్టిక్ బిజినెస్ లైక్ ఈ ప్యాసింజర్ వెహికల్స్ అలాగే కమర్షియల్ వెహికల్స్లో 27% వీళ్ళు గ్రోత్ అయితే నమోదు చేయడం జరిగింది అనమాట. దీంట్లో స్పెసిఫిక్గా ప్యాసింజర్ వెహికల్స్ లైక్ బయట తిరిగే కార్స్లో 79% గ్రోత్ చూపించారు. ఇది ఎస్టిమేటెడ్. కాకపోతే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో 2% ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు గ్రోత్ చూపించడం జరిగింది. ఏ ఫ్యాక్టర్స్ అయితే టాటా మోటార్స్ ని ఇప్పటి వరకు నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తూ వచ్చాయో, జేఎల్ఆర్ కానివ్వండి అండ్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఈ రెండిట్లో కూడా కొంత టర్న్ అరౌండ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ స్టిల్ మనకి గ్లోబల్ గా ఈ వైరస్ అన్సర్టనిటీ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు. సెకండ్ లాక్డౌన్ కూడా యూరోప్ లో ఉన్న కొన్ని నేషన్స్ లో విధిస్తున్నారు కాబట్టి ఇది మేబీ ఫ్యూచర్ లో వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ ని కూడా ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా అయితే మనం గమనించవచ్చు. మోరటోరియం రిలేటెడ్ గా సుప్రీం కోర్టులో అయితే ఒక కేసు రన్ అవుతుంది కదా. యాక్చువల్ గా ఈ కేసు ఒక వర్డిక్ట్ అనేది మనకి నిన్న రావాల్సి ఉంది. నిన్న కేసు రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. బట్ ఈ రోజు సుప్రీం కోర్టులో ఇంట్రెస్ట్ వేవియర్ కేసు రిలేటెడ్ గా హియరింగ్ స్టార్ట్ అయిందని మనకి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ వచ్చిన కొంత టైంకి మళ్ళీ ఈ కేసుని నవంబర్ 5వ తేదీకి వాయిదా వేశారనేలాగా ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐపీఓ మార్కెట్లోకి అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఆ ఐపీఓ నేమ్ గ్లాండ్ ఫార్మా అన్నమాట. సో కంపెనీ అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ అండ్ కంపెనీ బిజినెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కాకపోతే ఈ ఐపీఓని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఇప్పటి వరకు బేసిక్ డీటెయిల్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నవంబర్ 9th స్టార్ట్ అవుతుంది అంటున్నారు, నవంబర్ 11th ఎండ్ అవుతుంది అంటున్నారు. ఇంకా మనకి డేటా బయటకు రాలేదు కానీ ప్రెసెంట్ ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఇది ఆల్మోస్ట్ 6,000 crores కి సంబంధించిన ఐపీఓ అనమాట. అండ్ 6,000 crores అంటే రీసెంట్ టైమ్స్ ఈ వైరస్ ఈవెంట్ తర్వాత ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఐపీఓ అయితే మార్కెట్ లోకి రాలేదు. అండ్ ఈవెన్ ఆ 6,000 crores లో కూడా రీటైలర్స్ కి 35% దగ్గరగా వెయిటేజ్ ఇస్తారు అంటున్నారు ఫ్రెండ్స్. రీటైలర్స్ అప్లై చేస్తే వచ్చే పాసిబిలిటీ ఈ ఐపీఓలో చాలా ఎక్కువగా ఉంది. నేమ్ లోనే మనకి ఫార్మా కనిపిస్తుంది. ఇది ఒక ఫార్మా ఐపీఓ. వీళ్ళకి 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ దగ్గరగా ఉన్నాయి. అందులో 4 ఫార్ములేషన్స్ మీద ఫోకస్ చేస్తుంటే 3 రా మెటీరియల్స్ మీద అంటే ఏపీఎస్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఉంటాయి. అండ్ ప్రెసెంట్ ఉన్న ఎస్టిమేట్స్ ప్రకారం ఈ ఐపీఓ ఒక ప్రైస్ బ్యాండ్ 1,300 దగ్గరగా ఉంటుందని. సో 1,300 కంటే ఎంత తక్కువ వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటే అంత డిమాండ్ అయితే ఈ ఐపీఓకి అయితే ఇంక్రీజ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కంపెనీ పాస్ట్ ఫైనాన్షియల్ డేటాని మీరు గమనిస్తే రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ టైం టు టైం అది ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయన్నమాట. కాకపోతే ఐపీఓ మార్కెట్ లో ఈ గ్లాండ్ ఫార్మాకి అయితే ప్రెసెంట్ ఎక్కువ డిమాండ్ అయితే కనిపించట్లేదు. బికాస్ ఈ గ్లాండ్ ఫార్మాలో 74% దగ్గరగా ఒక ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు. ఆ ప్రమోటర్ నేమ్ షాంఘై ఫాసున్ ఫార్మా అనమాట. సో షాంఘై అనగానే మోస్ట్లీ మనకు ఐడియా వస్తుంది ఈ ప్రమోటర్ చైనాకు సంబంధించిన ప్రమోటర్. అంటే హైదరాబాద్ బేస్డ్ గా వర్క్ చేస్తున్న ఈ గ్లాండ్ ఫార్మాలో 74% దగ్గరగా ఒక చైనీస్ ఫార్మా కంపెనీ అయితే వాటానైతే హోల్డ్ చేస్తుంది. ప్రెసెంట్ ఇండియాలో నెలకొన్న యాంటీ చైనా సెంటిమెంట్ అనేది కూడా గ్లాండ్ ఫార్మాని ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. యాజ్ ఎ ఇండివిజువల్ మీరేమనుకుంటున్నారు? ఇలా చైనీస్ ప్రమోటర్ 74% హోల్డ్ చేస్తున్న ఒక ఇండియన్ హైదరాబాద్ కంపెనీలో ఫార్మా కంపెనీలో ఇఫ్ ఇన్ కేస్ అది చీప్ వాల్యుయేషన్స్ లో మార్కెట్ లోకి వస్తున్నా సరే మీరు ఇంట్రెస్టెడ్ గా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ సన్ ఫార్మా అలాగే క్యాడిలా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదట సన్ ఫార్మా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే సన్ ఫార్మా వాళ్ళు రెవెన్యూస్ గా 8,553 crores అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ ని లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ తో కంపేర్ చేస్తే 5% దగ్గరగా వీళ్ళు రెవెన్యూస్ లో అయితే గ్రోత్ చూపించారు. కొంత జాగ్రత్తగా గమనించండి, రెవెన్యూస్ లో 5% వీళ్ళు గ్రోత్ చూపించారు. కాకపోతే నెట్ ప్రాఫిట్స్ లో 70% గ్రోత్ చూపించారనమాట. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వీళ్ళు పోస్ట్ చేసిన నెట్ ప్రాఫిట్స్ 1,813 crores. దాన్ని మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తే 70% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. సో రెవెన్యూస్ లో 5% గ్రోత్ కనిపిస్తున్న నెట్ ప్రాఫిట్స్ లో 70% గ్రోత్ కనిపించడానికి రీజన్స్ వీళ్ళు ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకున్నారని చెప్తున్నారు. అండ్ ఇతర ఇన్కమ్ సోర్సెస్ నుంచి వీళ్ళకి డబ్బులు యాడ్ అవడంతో అదర్ ఇన్కమ్ ద్వారా కూడా వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ పెరిగాయని చెప్పి కంపెనీ అయితే అప్డేట్ చేయడం జరిగింది.
స్పెసిఫిక్గా వీళ్ళ మార్జిన్స్ని మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళ మార్జిన్స్ 22%గా ఉంటే ఈసారి అది 5% గ్రో అయ్యి 27%కి రావడం జరిగిందనమాట. ఫార్మా అనే కాదు, మీరు ఏ సెగ్మెంట్లో ఉన్న కంపెనీని తీసుకున్నా లాభాలు ఎలా వచ్చాయి, వీళ్ళ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, ఇవి ఎలాగైతే మనం ఫోకస్ చేస్తుంటామో దానికంటే కొంత ఎక్కువగానే మనం మార్జిన్స్ని అయితే ఫోకస్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక కంపెనీకి సంబంధించిన మార్జిన్స్ టైం టు టైం గ్రో అవుతూ ఉంటాయో డెఫినెట్లీ ఆ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ అనేది బెటర్గానే ఉంటుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్యాడిలా హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రెవెన్యూస్గా 3,820 crores అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 13.4% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది అనమాట. అండ్ అగైన్ వీళ్ళు సన్ఫార్మా వాళ్ళలాగే రెవెన్యూస్లో 13% దగ్గరగానే గ్రోత్ కనిపిస్తున్నా వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 4 times ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 107 crores దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తే ఈసారి వాళ్ళు 473 crores దగ్గరగా వీళ్ళు ప్రాఫిట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా లాస్ట్ ఇయర్ 18.9%గా ఉంటే ఇప్పుడు అది పెరిగి 22.6కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇలా మార్జిన్ పెరగడానికి అండ్ ఇలా వీళ్ళు మంచి ప్రాఫిట్స్ ని జనరేట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ గా వీళ్ళు రెమ్డెసివిర్ డ్రగ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా కొన్ని డ్రగ్స్ కి అయితే కొంత ఇంపార్టెన్స్ అయితే పెరగడం జరిగింది. అందులో ఇంపార్టెంట్ డ్రగ్ రెమ్డెసివిర్ అనమాట. అండ్ స్టిల్ మేము మార్కెట్ లో ఉన్న ఇతర ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే రెమ్డెసివిర్ ని కొంత చీప్ గానే మేము అందిస్తున్నాం కాబట్టి ఇతర ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే రెమ్డెసివిర్ ఒక మార్కెట్ షేర్ మాకు కొంత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కేవలం రెమ్డెసివిరే కాదు, గైనకాలజీ, పెయిన్ మేనేజ్మెంట్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ అండ్ అలాగే యాంటీ డయాబెటిక్స్ ఈ సెగ్మెంట్స్ అన్నిట్లో కూడా వీళ్ళు గ్రోత్ కనబరిచారని అయితే చెప్తున్నారు. క్యాడిలాక్ సంబంధించి ఇండియా అలాగే యూఎస్ బిజినెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూఎస్ ఇండియానే కాకుండా ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వీటిలో కూడా వీళ్ళకి బిజినెస్ ఉంటుంది. కానీ మెయిన్లీ వీళ్ళే ఇండియన్ అలాగే యూఎస్ బిజినెస్ అనేది వీళ్ళ రెవెన్యూస్ లో చాలా ఎక్కువ పోర్షన్ అయితే యాడ్ అయి ఉంటుంది. సో స్టార్టింగ్ లో అనుకున్నాం కదా 3,800 crores దగ్గరగా వీళ్ళకి రెవెన్యూ వచ్చిందని. ఆ 3,800 crores లో ఇండియన్ బిజినెస్ దగ్గర నుంచి 1,500 crores, యూఎస్ బిజినెస్ దగ్గర నుంచి 1,700 crores దగ్గరగా వచ్చిందనమాట. ఆ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో పోలిస్తే ఇండియా బిజినెస్ 11%, యూఎస్ బిజినెస్ 18% దగ్గరగా ఇంప్రూవ్ అయిందని క్యాడిలా వాళ్ళు అయితే చెప్తున్నారు. బట్ వీటన్నిటికంటే కూడా మనం మేజర్ గా గమనించాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్స్ అయితే కమింగ్ టైమ్స్ లో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏ సెగ్మెంట్స్ లో ఎంటర్ అయ్యి ఇంకా ఫ్యూచర్ లో గ్రోత్ చూపించడానికి పాసిబిలిటీ ఉందని. సో వీళ్ళు చెప్తున్నది ఏ సెగ్మెంట్స్లోకి అయితే ఇతర ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎక్కువగా ఎంటర్ అవ్వలేవో, వేటికైతే హై ఎంట్రీ బ్యారియర్ ఉంటుందో వాటిలో మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం. అండ్ దాని రిలేటెడ్ గా ఆల్రెడీ 12 బయోసిమిలర్స్ ని కూడా కమర్షియలైజ్ చేయడం జరిగింది అని చెప్పి కూడా కంపెనీ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. అలాగే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత సిఎల్ఎస్ఏ వాళ్ళు వీళ్ళ టార్గెట్ ప్రైస్ ని ప్రీవియస్ గా ఇచ్చిన 525 నుంచి 540కి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ యూఎస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ యూఎస్ ఎలక్షన్స్ అన్నిట్లో కూడా వన్స్ యూఎస్ ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ 5 days లో మార్కెట్స్ ఎక్కువగా ఫాలో అవడానికే ప్రయత్నించాయన్నమాట. 2004లో జరిగిన యూఎస్ ఎలక్షన్స్ తర్వాత మాత్రమే ఎలక్షన్స్ జరిగిన నెక్స్ట్ 5 days లో సెన్సెక్స్ లో మనకి ర్యాలీ అయితే కనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్నిట్లో కూడా ఎలక్షన్స్ జరిగిన నెక్స్ట్ 5 days లో ఫాల్ మాత్రమే కనిపించింది. ఈ సండే రోజు చేసిన వీడియోలో కమింగ్ టైమ్స్ లో November 3rd మనకి యూఎస్ ఎలక్షన్ ఉండబోతుంది. సో ఎప్పుడైతే యూఎస్ ఎలక్షన్స్ ఉంటాయో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్స్ కూడా చాలా వోల్టైల్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ ఏదో ఒక డైరెక్షన్ లో మార్కెట్ కొంత స్ట్రాంగ్ గా మూవ్ అవుతుందని విక్స్ కూడా చాలా ఎక్కువగా మనకు మెయింటైన్ అవుతుంటుంది. అండ్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువలో మెయింటైన్ అవుతుంటాయి. ఓకే, యూఎస్ లో జరుగుతున్న ఎలక్షన్స్ కి ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్ కి సంబంధం ఏంటి? అండ్ ప్రీవియస్ డేటాను బట్టి చూసిన ఫారిన్ నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి డబ్బులు తీసుకొచ్చే ఎఫ్ఐఎస్ఏ ఎక్కువగా ఇండియన్ మార్కెట్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో ఇలా ఫారెన్ నుంచి పెట్టుబడులు వస్తున్నాయి అనుకున్నాం కదా, అలా ఫారెన్ నుంచి వచ్చే పెట్టుబడుల్లో అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులే చాలా ఇంపార్టెంట్. అమెరికాలో ఉండే డబ్బులు ఇతర దేశాల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వెళ్ళేది $5.96 trillion అనమాట. అండ్ ఇతర దేశాల్లోంచి అమెరికాకు వచ్చేది కేవలం $250 billion మాత్రమే. మనం ఇతర దేశాలతో చేసే ట్రేడ్స్ లో యూఎస్ తో చేసే ట్రేడ్స్ చాలా ఎక్కువ అనమాట. మన బైలేటరల్ ట్రేడ్స్ అనేటివి $88.75 billion దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఇండియా యుఎస్ రిలేషన్స్ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ డేటా అంతా కాదు, యుఎస్ లో జరుగుతున్న ఎలక్షన్స్ అండ్ ఆ ఎలక్షన్స్ ఒక ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఏ సెక్టార్స్ అలాగే ఏ స్టాక్స్ మీద ఉంటుంది అంటే మేజర్ గా 2 సెక్టార్స్ అయితే యుఎస్ ఎలక్షన్స్ కారణంగా ఇంపాక్ట్ అవుతాయి. ఒకటి ఫార్మా, ఇంకొకటి ఐటీ. ఈ రెండే కాకుండా ఏ కంపెనీస్ అయితే యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాయో ఆ కంపెనీస్ మీద కూడా యుఎస్ ఎలక్షన్స్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ ఏంటి అంటే ఆ స్టాక్స్ ని కూడా నేను నేమ్స్ అయితే ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తాను. సో మొదటగా ఐటీ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఈ ఇయర్ లో మనకి బిఎస్సి ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 36% దగ్గరగా గ్రో అవడం జరిగింది. ఐటీ కంపెనీస్ మీద ఎందుకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటే మన ఐటీ కంపెనీస్ ఒక మేజర్ రెవెన్యూ సోర్స్ అంతా కూడా అబ్రాడ్ నుంచే వస్తుంది అనమాట. మన ఐటీ కంపెనీస్ వాళ్ళ సేవలను ఎక్కువగా ఇతర దేశాలకు అందించే ఎక్కువ రెవెన్యూని సంపాదిస్తుంటారు. కాబట్టి ఇతర దేశాల్లో తీసుకునే ఇంపార్టెంట్ ఇమిగ్రేషన్ లాస్ కానీ H1B వీసా రిలేటెడ్ గా తీసుకునే డెసిషన్స్ కానీ అవన్నీ కూడా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అయితే ఇంపాక్ట్ చేస్తాయి. ఇలా యూఎస్ బిజినెస్ మీద మోస్ట్లీ టాప్ కంపెనీసే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహేంద్ర. వీటి మీద యూఎస్ ఎలక్షన్స్ ఒక ప్రభావం ఎక్కువగా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ అలాగే హెల్త్ కేర్ సెక్టార్ మీద కూడా, స్పెషల్లీ ఫార్మా అలాగే హెల్త్ కేర్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్.
బికాస్ యూఎస్ లో ఏ మెడిసిన్స్ అయితే యూస్ చేస్తుంటారో అందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ కి సంబంధించి 80% దగ్గరగా వేరే దేశాల నుంచే యూఎస్ కి వెళ్తూ ఉంటుంది. అందులో ఇండియా, చైనా నుంచే మెజారిటీగా యూఎస్ కి అయితే ఎక్స్పోర్ట్స్ అయితే వెళ్తూ ఉంటాయి అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే యూఎస్ లోనే మనం మందుల తయారీని ఎక్కువగా చేయాలి, ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ను కూడా యూఎస్ లోనే ఎక్కువగా చేయాలని చెప్పి కొన్ని డెసిషన్స్ ని తీసుకుంటూ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారనమాట. కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ ఈ ఫార్మా రిలేటెడ్ గా ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది కూడా మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది. సో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా, లూపిన్, అరబిందో ఫార్మా వీటికి వచ్చే రెవెన్యూస్ లో యూఎస్ నుంచి వచ్చే రెవెన్యూస్ కూడా కొంత సిగ్నిఫికెంట్ గానే ఉంటాయి. కాబట్టి వీటి మీద కూడా యూఎస్ ఎలక్షన్స్ ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొన్ని బిజినెస్ లైక్ టాటా మోటార్స్ ని తీసుకోండి, వాళ్ళకి సంబంధించి జేఎల్ఆర్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ జేఎల్ఆర్ బిజినెస్ కి సంబంధించి యూకే, యుఎస్, చైనా మార్కెట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి యుఎస్ ఎకానమీ అండ్ యుఎస్ లో తీసుకునే పాలసీస్ ఒక ఇంపాక్ట్ అనేది టాటా మోటార్స్ ఒక జేఎల్ఆర్ సేల్స్ మీద కూడా ఉంటుంది. కాబట్టి టాటా మోటార్స్ కూడా యుఎస్ ఎలక్షన్స్ కారణంగా ఇంపాక్ట్ అయితే అవుతూ ఉంటుంది. అలాగే మదర్సన్ సుమి, బాలకృష్ణ ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్ వీటి మీద కూడా అమెరికా ఎలక్షన్స్ ఒక ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ ని 11,750 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 11,920. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 25,040 అండ్ రెసిస్టెన్స్ 26,340. ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 5th నవంబర్, లైక్ నవంబర్ ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. మీరు చూస్తే 11,900 అలాగే 11,950 దగ్గర, అంటే ఆ లెవెల్స్ కంటే పైకి వెళ్ళదు అని ఎవరైతే కాల్స్ రైట్ చేశారో వాళ్ళు అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, అన్వైండ్ అయితే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఫ్రెష్ రైటింగ్స్ మనకి 12,000 అలాగే 12,100 దగ్గర అయితే కనిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే 12,000 మార్క్ క్రాస్ చేయదు అని చెప్పి కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. ఈవెన్ టాప్ లెవెల్స్ లో కూడా ఎక్కడ కూడా స్ట్రాంగ్ రేటింగ్ కనిపించట్లేదు అనమాట. మార్కెట్ ఈ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అని ఎక్కడ కూడా కాల్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ అయితే రైట్ చేయట్లేదు. కాకపోతే పుట్స్ దగ్గర మీరు గమనిస్తే 11,800 దగ్గరే 7 lakh దగ్గరగా ఇంట్రాడేలో అండ్ ఓవరాల్ గా కూడా 11 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఫామ్ అవడం జరిగింది. అంటే ఇమీడియట్ గా 11,800 బ్రేక్ అవ్వదని పుట్ ట్రేడర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి 11,500 దగ్గర అయితే కనిపిస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.